ఓం శాంతి. మనం తండ్రి పరమాత్మ చెప్పినట్టు ఏంటంటే ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. అయితే మనం ఏ కర్మైనా చేయొచ్చు కర్మ వల్ల. ఆ కర్మ వల్ల మనకి దుఃఖం కలగకూడదు. ఆ కర్మ వల్ల మనకు దుఃఖం కలగకూడదు. అలా దుఃఖం కలిగే కర్మ మనం చేయకూడదు. అలాగని ఏ కర్మని మనం వదలకూడదు. ప్రతి కర్మ చెయ్యాలి, పరమాత్మ సూత్రంలో చెయ్యాలి. ఎందువల్లంటే మనం భగవంతుని ఏం కోరుకుంటామంటే శాంతి, సుఖము, ఆనందం, సంతోషం కావాలని కోరుకుంటాం. సో ఆయన ఏం చెప్తుందంటే కర్మల అనుసారంగా వస్తాయన్నాడు. మరి కర్మల అనుసారంగా వచ్చేటప్పుడు మనం చేసిన కర్మానికి అసలు దుఃఖం, బాధ వస్తుందంటే ఆ ముందు ఆలోచించాలి. ఇది చేస్తే మనకి దీని వెనకాతల దుఃఖం వస్తుంది అనేది తెలిసినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? చేయక లేకుండా ఉండలేము, చేస్తాం. సో చేసేటప్పుడు ఏంటంటే భగవంతుని పట్టుకోవాలి, అదే అంటారనమాట. అందుకే ప్రతి దాంట్లో కూడా ఏం చేసిందంటే ఇప్పుడు మనకి ఏదైనా బలి ఇచ్చినప్పుడు కూడా ఏం చేస్తారో భగవంతుని స్మరించి బలి ఇచ్చేస్తారు. మీకు భగవద్గీతలో ఏం చెప్పాడు? యుద్ధం చేసినప్పుడు ఏంటంటే నువ్వు దేహభ్రాంతి, బంధువులు, పిరివారు అందరినీ వదిలేసి యుద్ధం చేయాలి. అది నీ ధర్మం, యుద్ధాన్ని. ఎందుకంటే ధర్మం కోసం యుద్ధం చేయాలన్నారు. సో అలాగేంటంటే ఈ ధర్మానికి అప్పుడు ఏంటంటే బతుకు తెరువు కోసం ఈ కార్యాలు నడుస్తే మాట అవన్నీ తప్పులు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే సృష్టి ఎప్పుడో తయారైపోయింది. ఈ తయారైపోయిన సృష్టిని మనం ఏం చేయాలంటే మనం బాధపడకూడదు, ఇతరుల బాధ పెట్టకూడదు. మనం బాధపడకూడదు, ఇతరుల బాధ పెట్టకూడదు. అంటే ఏం చేయాలి అంటే ఇవన్నీ ప్రతి కర్మలో నేటి కోరిక అన్నమాట. సహజంగా ఓటమి గెలుపులని మనకు తెలుసు. కొన్నాళ్ళు కొంతమంది గెలుస్తాడు, కొంతకాలం ఓడిపోతాడు. ఎప్పుడు ఎవరు శాశ్వతంగా గెలరం. ఎందుకే సుఖ దుఃఖాల ఆటని, అది సుఖంలో నువ్వు పొంగిపోకూడదు, దుఃఖంలో కుంగిపోకూడదు అన్నారు. ఇప్పుడు చాలామంది వ్యాపారాలు అవి చేస్తారు అనుకోండి, సగం దాకా సంపాదన పెట్టేసుకుంటారు. సో అక్కడి నుంచే బ్యాలెన్స్గా పెట్టుకోవాలి. అంతకంత పెట్టుకెళ్తుంటే పెద్దదందరూ ఏదో తవ్వకని తగిలేస్తుంది. ఇది కోరిక వెళ్ళిపోతుంది మాట. అందుకు కోరిక లేని కర్మ చేయమన్నారు. అలాగేంటంటే కోరిక లేని కర్మ చేయాలి. కోరిక ఎలాగ ఉండాలంటే మామూలుగా ఉండాలి. మనం సంతోషం ఇచ్చేదిగా కోరుకుండాలి, ఆనందం ఇచ్చేదిగా కోరుకుండాలి. అటువంటి కోరిక మనం ఆలోచించాలి, అంతే కదా. మన మనసుకి ఎవరైతే ఇష్టం ఉందో వాళ్ళ మీద మనం మనసును పెట్టాలి. ఇష్టం లేని వాళ్ళ మీద మనం మనసు పెట్టకూడదు. అలా పెట్టామంటే అటు నుంచి మళ్ళీ ఏంటి వస్తుంది? బాధ, దుఃఖం వస్తుంది, అంతే కదా. బాధ, దుఃఖం వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? అందుకే ఇప్పుడు ఏంటంటే మీకు పరమాత్ముడు అంటే ఇష్టమైతేనే కర్మ చేయాలి, ఇష్టం లేనప్పుడు చేయాలి. మాయ ఇష్టమైతేనే ఆ కర్మ చేయాలి. ఎందుకంటే మాయ తెలుసు అది దుఃఖమే ఇస్తుంది. మాయ ఇచ్చేది దుఃఖమే, భగవంతుడి సుఖమే. అందుకే రెండింటికి పరిశీలించి మొట్టమొదటి ఏంటంటే పరమాత్మని, అంటే అదే పరమాత్ముడే. ఇక్కడ ఆత్మ, పరమాత్మ బిల్కుల్ ఇది ఒకటే భగవద్గీతలో చెప్పారన్నమాట. ఇదంతా విసిరిచ్చేసింది మాట. నాకు సుఖం లేదు, శాంతి లేదు అన్నందుకు వీల్లేదు. అంత సుఖ ప్రపంచంలో